ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అంటే ఎలాగో ఠాగూర్ ప్రస్తావన వచ్చింది. సినిమాని బతికిచ్చే సందర్భం అంటే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ పాట వచ్చే ఒక్క సందర్భం ఒక ఎత్తు. అవును, అవును. అది మళ్ళా మూల చిత్రంలో లేనిది. అక్కడ లేదు. రమణ చిత్రంలో లేదు. తమిళ చిత్రంలో లేదు. చాలా బలంగా అక్కడ పడాలి. ఎవరు మీకు ఫోన్ చేశారు? వివి నాయక్ గారు. వివి నాయక్ గారు ఉండి మణిశర్మ గారితో ఫోన్ చేయించారు. నేను వెళ్ళాను. వెళితే మణిశర్మ గారు ఉన్నారు, వివి నాయక్ గారు ఉన్నారు. వాళ్ళు మన విషయం చెప్పినారు. చెప్పినప్పుడే తర్వాత మన చిరంజీవి గారు ఏం చెప్పినారంటే, నేను సైతం ప్రపంచాగ్ని సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాననే లైన్ నాకు కావాలి అని చెప్పారు. నేను దాన్ని తీసుకొచ్చి అట్లా మొదలుపెట్టాను. అదే పల్లవి చేద్దాం సార్ అన్న. ఆయన అప్పటికే రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అది మెగాస్టార్ ఆర్డర్ అది. కాబట్టి వివేక్ నాయక్ కూడా సరే అంటాడు, అందరూ ఓకే అన్నారు. నేను దాన్ని పెట్టుకున్నాను. అట్లా ఒక్కసారి అగ్ని నేత్రమహోగ్రజ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింస ననచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలాబ్ శబ్దానివా. అలా వెళ్ళిపోయింది. వితిన్ 20 minutes రాసిన పాట. 20 నిమిషాల్లో రాశారు. ఆయన సిచ్యువేషన్ చెప్పినాక ఇంటికి బైక్ మీద వచ్చి కూర్చొని కామాలు పులు స్టేప్ రాసిన పాటలలో అదొకటి. కుమరం భీముడు పాట కూడా అంతే, అరగంట లోపల కామాలు ఫిల్ స్టాల్ లేకుండా రాసిన పాటలు. ఈ రెండు నన్ను నిలబెట్టినాయి, మైల్ స్టాల్లా ఉండిపోయినాయి. అలా రాసాం. అది అట్లా రాయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రీశ్రీ గారు మొదలుపెట్టిన పల్లవికి సమానంగా రాయాలి. ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అస్త్రు ఒక్కటి ధారవు. అది ఆయన మొదలు బిగినెస్. ఆ స్థాయిలోనే రావాలి పల్లవి. అక్కడ అక్కడ తప్పున మనం వెంటనే అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీది అని మొదలు పెడితే కుదరదు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఉంది పాట, ఇక్కడ వదిలిపెట్టాడు ఆయన, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మేడ మీద నుంచి వెళ్ళి పేడకపోబడ్డట్టు అవుతుంది. తెలియకుండా ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి పైన పెట్టేసుకుంటే అంతే కదా. అప్పుడు ఇట్లా మొదలు పెడితే ఏమవుతుంది, అగ్ని జలపాతం కొనసాగినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనరల్గా సినిమా పాటలు ఎక్కువ మేము అంత కఠినంగా రాయం. ఒకటే జననం అంటాం కానీ ఒకటే జన్మ, ఒకటే బ్రహ్మ అని రాయం కదా. ఒకటే జననం, ఒకటే మరణం అంటాం. తేలిగ్గా రాయడం అనేదే పాట లక్షణం. సినిమా పాట ఇంకా తేలిక రాయాలి. ఇప్పుడు అక్కడ ఒక రాజానో ఒక పెద్ద పండితుడు వినడు కదా పాట, కనుక ఆ పద్ధతిలో మొదలుపెట్టేసి నా పద్ధతిలోకి వచ్చేసాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరపర్వం రాసిన ఎర్రన్న చేసిన పనే నేను చేశాను. అరపర్వం రాసిన ఎర్రన్న ఏం చేశాడు, నన్నయ్యలాగా మొదలుపెట్టి తిక్కన్లాగా ఎండ్ చేసినాడు. అది మనం చదువుకున్నాం. అది శారద రాత్రులు ఉజ్వలం అని మొదలు పెడతాడు, అరుణాస్పద అట్లా ఉంటుంది. కాబట్టి నన్నయ్య నుండి మొదలుపెట్టి తిక్కనలో కలిసిపోతేనే ఎర్రనే అనేవాడు ప్రత్యేకంగా రాసిండు అని ముద్ర ఏదో అతుకు పెట్టినట్టు ఉండకూడదని ఆయన థాట్. అది కదా, ఆ థాట్ ఇక్కడ కూడా పనిచేసింది. శ్రీశ్రీ మొదలుపెట్టి అశోక్ దగ్గర రావాలి నేను. శ్రీశ్రీ మొదలుపెట్టి మొట్టమొదటి అశోక్ దగ్గరికి ఎట్లా పోతాను నేను? రాములమ్మవో రాములమ్మని రావడానికి వీల్లేదు. ఇక్కడ అగ్ని అని ఉంది అక్కడ, కాబట్టి నేను అగ్నితో స్టార్ట్ చేశాను. ఇలా ఒక సాహితీ సంప్రదాయాన్ని, సాహితీ సంస్కారాన్ని కొనసాగించాను నేను. ఆ పాట మొత్తం విన్నాక చిరంజీవి గారి రియాక్షన్ ఇదే అన్నారు. అప్పుడు ఆయన ఇక్కడ ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు చెక్ పోస్ట్ దగ్గర ఉండేది అయింది. నేను పోయి వినిపిస్తే ఒక్క అక్షరం కూడా ఆయన వద్దని లేదు. ఇలా చూపించి చూడు, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంది. దట్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ టు చిరంజీవి గారు. నేను రాసిన మొదటి పాట చిరంజీవి గారు. అంతకు పూర్వం 9 ఏళ్ళు ఆయనకు నేను రాయాల. నన్ను ఆయన రాయడానికి ఎవరు పిలవాల, నేను వెళ్ళాల. ఆయనకు రాసిన మొదటి పాట ఇది. మొదటి పాటకే దాన్ని ఏమంటారు, సెంచరీ చేసినట్టుగా, మొదటి బ్యాట్కే సెంచరీ చేసినట్టుగా నాకు మొదటి పాటకే అబ్దుల్ కలాంతోనే అవార్డు వచ్చింది. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ బాలు గారు, గ్రేట్నెస్ ఆఫ్ చిరంజీవి గారు, వినాయక్ గారు, మణిశర్మ గారు, మీరంతా. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మీకు నేషనల్ అవార్డు అయితే వచ్చింది, కానీ సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు?
ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి అనే అని ప్రతిపాదన కూడా వెళ్ళింది. ప్రతిపాదన కాదు. అంటే నేను కాస్త ఇక్కడి నుంచి నేను కాస్త మా నాన్నలాగా కొంచెం నమ్రత, మా అమ్మలాగా ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది. వెళ్ళింది అది ఒక గ్రూప్‌గా ఏర్పడి. ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? అంటే మొట్టమొదటిది నాకు జీవితంలో ఫస్ట్ ఎదురు తాకిడే కదా! హ్మ్. ఫస్ట్ నేను కొంచెము అమ్మో! అనుకున్నాను. తర్వాత సినిమా పాట ఇది దిస్ ఈజ్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ. దర్శకుడు ఉంటాడు, హీరో ఉంటాడు, కథ ఉంటుంది. దాని మేరకు నేను రాసినాను. ఇట్లా ప్రతిపాదన వెళ్తుంది. అనేక మంది వేరే వేరే రకాలుగా పత్రికల్లో మాట్లాడుతున్నారు. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అది ఇది అని మాట్లాడుతున్నారు. నేనేమి మౌనంగా ఉండిపోయాను నేను. హ్మ్. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. వాట్ ఐ యామ్ అనేది నాకు తెలుసు. నేను అది కాపీ కొట్టానా? లేదా సందర్భోచితంగా ఉంటదని తీసుకున్నానా? అప్పుడు వాళ్ళందరికి జవాబు చెప్పాను నేను. అదే జవాబు చెప్పాను. దేవుడు చేసిన మనుషుల్లో శ్రీశ్రీ గారే గురజాడ వాక్యం తీసుకొని మొదలుపెట్టినారు. హ్మ్. ఆయన వాక్యం తీసుకోవడానికి నాకెందుకు హక్కు లేదు? హ్మ్. ఆయన ఇంకా గురజాడ గారు చనిపోయినారు. ఆయన చనిపోయిన సంవత్సరం పుట్టినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు బతుకున్న రోజుల్లో పుట్టినవాడిని, ఆయన కలిసిన వాడిని నేను. శ్రీశ్రీ గారి వాక్యం నాకు బాగుంది. మా చిరంజీవి గారు చెప్పినారు. ఆ వాక్యం తీసుకొచ్చినారు. అది నేను మొదలు చేశానా? సీతారామ శాస్త్రి గారు రుద్రవీణలో చేసినారు. అదేం మళ్ళీ చేయమన్నారు. చేశాను నేను. నాది తప్పుగా ఎందుకెళ్తది అనేది నేను నా ఒక వెర్షన్. అప్పుడు ఇంకా ఇన్ని ఛానెల్స్ లేవయ్యా అప్పుడు. హ్మ్. టీవీలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఏదో చెప్పాము. నాకు సపోర్ట్‌గా నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. హ్మ్. వీఏకే రంగారావు గారు ఉన్నారు ఒకాయన. ఆయన కూడా మాట్లాడినారు. నారాయణ రెడ్డి గారు మేరు పర్వతమే మీ పక్కన ఉంటే ఆ! ఇంకెవరేం చేస్తారు? ఆయన నారాయణ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? శ్రీశ్రీ పల్లవి అనేది ఒక సుడిగుండం, హ్మ్. యమగండం. అందులోంచి బయటపడ్డ ఉక్కు పిండం మా అశోక్ తేజ అన్నారు. ఇది చాలు కదా! ఆ! అయితే విమర్శలొస్తాయి మిత్రమా. కానీ విమర్శలు కాదు. ఒక రకమైన కుట్ర. అని కూడా అనే దాంతోని కూడా నేను ఏకీభవిస్తాను. హ్మ్. హ్మ్. విమర్శలు వేరు. హ్మ్. విమర్శలో అర్థం ఉంటది. విమర్శలో అర్థం ఉంటది. మనం సవరించుకునే విధానం ఉంటది. హ్మ్. సవరించుకోవచ్చు. కానీ ఆ రోజు సుద్దాల అశోక్ తేజ్ మీద జరిగింది కుట్ర. అవును. అది నేను ఏకీభవిస్తాను. హ్మ్. నిజమే. హ్మ్. నాకు 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 తీసేయడానికి అంటే ఇచ్చిన దాన్ని తొలగించే ఆర్డర్ గూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. హ్మ్. అక్కడ ఉన్న జ్యూరీ కమిటీ మెంబర్‌లలో పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కేవీ తిలక్ గారున్నారక్కడ. ఆనాడు కేవీ తిలక్ గారు తెలుసు కదా! గొప్ప అవును. డైరెక్టర్. అవును. ఎన్ శంకర్ ఉన్నారు. అవును. ఎన్‌కౌంటర్ శంకర్. అవును. వాళ్ళిద్దరు మన తెలుగు ప్రతినిధులు వాళ్ళు. స వాళ్ళక్కడ చేసిన వాదన హ్మ్. వల్లనే మనకు ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ ఏమన్నాడంటే, ఆయన రాసినాడు. మాకు ఒక మ్యాగజైన్ ఇస్తారు. దాంట్లో శ్రీశ్రీ పల్లవిని తీసుకొని సమధీటుగా రాసినటువంటి ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం అనేదని వాళ్ళు ఒక డిక్లరేషనే రాసినారు. దాంట్లోనే ఉన్నప్పుడు దాంట్లో ఉన్నప్పుడు ఆ! వీళ్ళు చిరంజీవి గారికి 'ఠాగూర్' అయిపోయిన తర్వాత మీరు 'స్టాలిన్' అని చెప్పి ఒక సినిమాలో పాట రాశారు. అవును. 'సూర్యుడే' అని చెప్పేసి. సెలవని ఆ! సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా ఆ పాట గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు సార్ ఆయన అంతిమయాత్రలో ఈ పాట ఒక 3 రోజులు ఈ పాట వచ్చింది. అంటే పర్టిక్యులర్‌గా నేను ఈ పాట అడగడానికి కారణం కూడా అదే సార్. అప్పుడు టీవీలో విజువల్‌లో ఆ అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పాట వస్తుంది. నడుస్తున్నాం. తర్వాత చాలా మందికి అనిపించింది ఏందంటే దీనికోసమే రాజన్న కోసమే రాసిందని రాసారా? లక్షల మంది అనుకుంటారు ఇప్పటికీ. ఆ! సినిమా గురించి పెద్దగా తెలియని వాళ్ళు ఆ! మామూలు గ్రామీణులు ఉంటారు కదా! ప్రజలు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. వాళ్ళు మన రాజన్న కోసమే రాసింది అనుకుంటారు. నన్ను అడిగినారు చాలామంది. హ్మ్. అనంతపురం పోయినప్పుడు కడప రాజన్న గురించి మంచి పాట రాసిన బిడ్డ రాసినవయ్యా మీరు అంటే, అవునమ్మా నమస్కారం చెప్పిన. ఆయన మళ్ళా సినిమా పాట అని చెప్పలే వాళ్ళ మనసు బాధపడదేమో అని. హ్మ్. కానీ అది స్టాలిన్ కోసం రాసిన పాట.